పలానా ప్రోగ్రామ్స్లోనే మా అమ్మాయి పెర్ఫామ్ చేస్తుంది అని మడికట్టుకుని కూర్చోకండి. నాట్యమే కాదు, ఏ కళ అయినా ప్రదర్శన చేసినప్పుడు పిల్లలలో పరిణితి రావటమే కాక వారికి ఒకంత ఉత్సాహం నిండుతుంది. అంతేకాక మన దైనందిన జీవితంలో అనేక సందర్భాలలో మన యొక్క ఆనందాన్ని వెళ్ళిపుచ్చడానికి రకరకాల శుభకార్యాలను చేసుకుంటాం. పదవి ఉన్నతి కానీ, లేదా పెళ్ళి లాంటి శుభకార్యాలు కానీ, ఎటువంటి శుభకార్యాలనైనా ఒక చక్కని ఆనంద వేడుకలను చేసుకోవటం పరిపాటి. దేవాలయాలలో ప్రోగ్రామ్స్, ఫెస్టివల్స్, పోటీలు, నిరంతరం కొనసాగేటువంటి వివిధ రకాల పెర్ఫార్మెన్సెస్ను చేస్తున్నప్పుడు పిల్లలలో ఎంతో ఉత్సాహం నిండుతుంది. తోటి పిల్లలతో చేస్తున్నప్పుడు ఎంతో ఆనందంగా చేస్తారు. ఒక్కొక్క అంశాన్ని వారు చేసే విధానం, అలాగే ఇతర పిల్లలు చేసేటువంటి విధానాన్ని వాళ్ళు గమనిస్తారు. ఈ గమనింపు అనేది ఒక్కొక్క అంశాన్ని వారు చూసే యొక్క దృష్టి కోణం మారేటువంటి అద్భుతమైన విషయాలకు దారితీస్తుంది. అందువలన ఎటువంటి సందర్భంలోనూ కూడా ఒక్కొక్క పెర్ఫార్మెన్సెస్ చేయడానికి ఎక్కడా కూడా వెనకాడకండి. ఖచ్చితంగా ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ పిల్లలను ముందుకు తీసుకువెళ్ళే విషయానికి మీరు సహకరిస్తారని పేరెంట్స్ అందరినీ ఆశిస్తూ, గురువులకు సహకరించండి. వివిధ రకాల ప్రోగ్రామ్స్లో పిల్లలను పార్టిసిపేట్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.